వ్యాక్సినేషన్ మీద ఇప్పటివరకు కేంద్రం ఎలాంటి ప్రకటన చేయలేదు. పిల్ల పుట్టకముందే కుళ్ళ కుట్టినట్లు ఉంది ప్రతిపక్షాల తీరు అని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ప్రాంతీయ పార్టీలు ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయలేక ప్రజలను కేంద్ర ప్రభుత్వం మీద ఎగదోసి పబ్బం గడుపుకునే ప్రయత్నం తప్ప మరొకటి కాదన్నారు. వీరికి నిజాయితీ, చిత్తశుద్ధి లేదని విమర్శించారు. స్వార్థ రాజకీయాల కోసం రెచ్చగొడుతున్నారని, వీరికి నీతి నిజాయితీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు అధికారం కోసం అర్రులు చాచే వాళ్ళు అని, బీజేపీ ప్రజల కోసం ఆలోచన చేసే వీళ్ల సొంత ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తారని పేర్కొన్నారు. జనాభా నియంత్రణ చేసిన దక్షిణ భారతదేశ రాష్ట్రాలకి ప్రోత్సహించే విధంగా నిర్ణయాలు ఉంటాయి తప్ప నిరుత్సాహపరిచే విధంగా ఉండవని, ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే మాట్లాడడం మంచి పద్ధతి కాదన్నారు. కేంద్రం విధి విధానాలు ప్రకటించినప్పుడు మాట్లాడితే మంచిదని, దేశ పురోగమనంలో పాలుపంచుకోవాలని పిలుపునిస్తున్నామన్నారు.